వంటగదిలో పొంగి కర్రీ కలుపుతుంది. చిన్నప్ప మంట వేసుకుంటూ పొన్నక్క చేతితో వంట చుల్లి గాలిస్తూ సహాయం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయంలానే పొన్నక్క ముందే చేసిన చట్నీతో పాటు వేడివేడిగా ఇడ్లీలు వడ్డిస్తుంది. చిన్నప్ప, పొన్నక్క షాపింగ్‌కు రెడీ అవుతారు. పొంగి సరాసరి పదార్థాల జాబితాను వారి చేతిలో పెడుతుంది. పల్లె బజారు కళ్ళతో కదులుతుంది. చిన్నప్ప, పొన్నక్క కూరగాయలు, మసాలా పదార్థాలు సేకరిస్తున్నారు. మసాలా దుకాణంలో పొన్నక్క వాసన చూస్తూ ఆనందిస్తుంది. చిన్నప్ప మసాలాలు కొలుస్తున్నారు. నది ఒడ్డున వారు టైగర్ ప్రాన్స్ చూస్తూ పరీక్షిస్తున్నారు. వాటి మీద చర్చ జరుగుతూ ఉంది. బస్తాలు చేతిలో పట్టుకుని వారు చెట్ల కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. దేవాలయ గంటలు వినిపిస్తూ ఉన్నాయి. నదిలో వాళ్ళిద్దరు వలలు వేసి రొయ్యలు పట్టుకుంటున్నారు. వాటికి కొంత మేరకు తేలుతూ జూట్ బ్యాగ్‌లో వేస్తున్నారు. ఒక స్కూటర్ మీద ఇద్దరు హెల్మెట్ పెట్టుకుని రొయ్యల బుట్టతో ఇంటికి తిరిగి వస్తున్నట్టుంది. ఇంటి వంటగదిలో తిరిగి చేరిన తర్వాత పొంగి బియ్యం కడుగుతోంది. చిన్నప్ప ఉల్లిపాయలు కోస్తున్నాడు. పొన్నక్క ఆకులు కడుగుతూ ఉంది. బిర్యానీ తయారీ మొదలైంది. పొంగి మసాలా, బియ్యం, రొయ్యలు మట్టి కుండలో వేసి సర్దుతూ ఉంది. పొన్నప్ప పై మూతపై బొగ్గులు పెడుతూ ఉన్నాడు. చిన్నప్ప పిండితో అంచులు మూసేస్తూ ఉన్నాడు. బిర్యానీ మగ్గుతుండగా ముగ్గురు వంటగదిని శుభ్రం చేస్తూ ఉన్నారు. పాత్రలు క్రమంగా అలమారులో పెడుతూ జానపద గీతాలు హమ్మింగ్ చేస్తూ ఆనందంగా గడుపుతూ ఉన్నారు. బిర్యానీ వాసన ఇంటి నిండా వ్యాపిస్తుంది. పొరుగువారు కిటికీ దగ్గర తలదూర్చి ఆశగా చూస్తున్నారు. పొంగి చిరునవ్వుతో చేతిని ఊపి వారిని లోపలికి ఆహ్వానిస్తుంది. పొన్నక్క అరటి ఆకులపై వడ్డనకు సిద్ధం చేస్తుంది. చిన్నప్ప మజ్జిగ, ఊరగాయల మట్టి పాత్రలు తీసుకొస్తున్నాడు. పొంగి కళ్ళను మూసుకొని చిన్నగా ప్రార్థన చేసి బిర్యానీ కుండ మూతను నెమ్మదిగా తీస్తుంది. ముగ్గురు అరటి ఆకులను వేడివేడిగా బిర్యానీ వడ్డించుకుని కూర్చున్నారు. పొన్నక్క నవ్వుతూ రుచిని ఆస్వాదిస్తుంది. చిన్నప్ప మెచ్చుకుంటూ తల ఊపాడు. పొంగి సంతోషంగా వారిని చూస్తూ సంతృప్తి చెందుతుంది. పిల్లలు చేతితో అరటి ఆకును పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తారు. చిన్నప్ప, పొన్నక్క పొంగి వారిని సాధారణంగా ఆహ్వానించి ప్రేమగా బిర్యానీ వడ్డిస్తారు. నవ్వులు మాటలతో ఆవరణ ఉల్లాసంగా మారుతుంది.